దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విస్తరించుచున్నది. ఆశ్చర్యంగా మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు తండ్రి. నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా యేసయ్య ఈ పాదాలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఎన్నిక లేని వారము ప్రభా నైనా తీరులము తండ్రి. నాయన అయ్యా దరిద్రుల మొబైల్ ప్రభా నైనా యేసయ్య నైనా నీ పాదాల చెంత చేరి ప్రభా నైనా నేను ఆరాధించి నేను మహిమపరిచే కృపనిచ్చావు ప్రభా నైనా. యేసయ్య నీ స్వరక్తం ఇచ్చి ప్రభా నైనా మమ్మల్ని కొన్నావు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా గొప్ప దేవానైనా నా కోసము ప్రభా ఇప్పుడున్న జనుల కోసము ప్రభనైనా అయ్యా ప్రభస్సులో మన ఆడ మీద తండ్రినైనా నీ పరిశుద్ధమైన రక్తమును కాచి ప్రభనైనా మమ్మల్ని సంపాదించుకున్నావు ప్రభ. మేమేమిచ్చి ప్రభ నీ రుణము తీర్చుకోగలము తండ్రినైనా. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలని అందరికీ ప్రభువుని స్తుతిస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి అనుదినము ఆయనకు నూతనమైన వాత్సల్యతను బట్టి నన్ను మనలందరినీ కూడా సత్యజాతిలో దేవుడు ఉంచి ఈ రీతిగా దేవుని యొక్క అనాది సంకల్పించుచున్నాను. ఈ విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేసి కూర్చోబెట్టాడు. అందుని బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. రెండు చేతి బాగేటి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకున్నాము. 49. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు సీయోను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటివి? ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు పడినటువంటి శ్రమలు, అనుభవించినటువంటి స్థితిగతులన్నిటిని బట్టి కూడా యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు అనేటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి గొప్ప విపత్తులు అనుభవించినటువంటి కారణాన్ని బట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని, మర్చిపోయాడని భావించినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మాటలు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు జయించలేనటువంటి వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, రక్త సంబంధికులు మమ్మల్ని మర్చిపోయారు అనేటువంటి ఒక విధమైనటువంటి భావన, ఒక విధమైనటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటారు. ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇజ్రాయేలు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను కనుక మనం గమనిస్తూ వస్తే నిజముగా దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఒకవేళ మనం శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా అటువంటి సమయాల్లో దేవుడు అసలు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు మాత్రము కాదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాము. ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా సరే మన పట్ల ఆయన ఉన్నటువంటి కరుణ, కటాక్ష, దయ ఎన్నటికి కూడా మారినటువంటిది ఇది వాక్యం ద్వారా మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనలను అమితమైనటువంటి మాధ్యమముతో, ప్రేమతో ఆయన మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఉండేటువంటి దేవుడు. కాబట్టి దానికి రుజువు ఏమిటి అంటే ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది గొప్ప రుజువు. ఆయన ప్రేమ, కనికరము, దయ, కటాక్షం అనేటువంటి మన మీద లేకపోతే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో, శోధనలో ఎప్పుడు నలిగిపోయి కృంగిపోయి ఉండేటువంటి వాడు. అయితే లేదు, దేవుడు మనం మర్చిపోలేదు. ఆయన కరుణ, కటాక్షం అనేటువంటి ఎన్నటికీ మారినటువంటివి. ఎందుకు? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపిన ప్రేమ ఈ రోజున మన జీవితం పట్ల కూడా చూపించేటువంటి వాడే.
వారి పట్ల చేసినటువంటి గొప్ప బలమైనటువంటి కార్యాలు మన పట్ల కూడా దేవుడు చేసేటువంటి వాడే. కాబట్టి దేవుని యొక్క గొప్ప ప్రేమకు రుజువు ఏమిటి అని అంటే, మనల్ని దేవుడు మర్చిపోకుండా ఉండేలా మనల్ని తన అరచేతుల్లో చెప్పుకున్నాడు అనేటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. ఆయన చేతి మీద గాయపు మచ్చలు ఎల్లప్పుడూ కూడా ఆయన కన్నులు ఎదుట కనిపిస్తూ ఉన్నట్లుగా మనపై ఆయన కురిపించేటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ కూడా ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చే క్షేమము మన పట్ల ఆయన యొక్క హృదయ వాంఛ అనేటువంటిది ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నా బిడ్డలు నా స్వస్థ సంపాదించిన వారు ఆయన అరచేతులు ఏర్పడిన గాయాలు ఎల్లప్పుడూ ఎలా అయితే ఉండగలిగాయో అలాగే మనల్ని దేవుడు ఏం చేసినాడంటే, నేను చూడుము నా అరచేతుల మీద నేనేం చేసుకున్నాను, చెక్కున్నాను అనేటువంటి మాటలతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసి గమనించాల్సినటువంటిది, మనం శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే శోధనలో మనము అడుగులు వేయలేక తడబడిపోయి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని మర్చిపోయాడని, విడిచిపెట్టేసాడని, మనల్ని అనాథలుగా విడిచిపెట్టాడనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం కూడా మనలోనికి రానియకూడదు. అందుకే దేవుని యొక్క నమ్మదగినటువంటి మాట ఏమిటంటే, ఆయన చెప్తున్నమాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాను. దేవుడు మనల్ని మాట్లాడే మాట మనతో, నేను నిన్ను మరువను, ఎప్పటికీ కూడా నేను విడుగుడు ఎడబాయను. ఒకవేళ చంటి పిల్లలు ఎవరైనా మరుస్తారంటే మరొకరు, ఒకవేళ అటువంటి మరిచేటువంటి స్థితి కలిగిన తల్లి ఎవరైనా ఉంటే ఆ తల్లి మరుచుతుందేమో, కానీ నేను మాత్రము నిన్ను మరువను అనేటువంటి మాట మనకి ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ఆదరణతో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, ఆ దేవుని యొక్క ఆదరణ, ఆ దేవుని యొక్క క్షేమం, దేవుని ఇచ్చేటువంటి దయ కటాక్షం మన మీద ఉండాలి అని అంటే, కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. కీర్తనల గ్రంథం 103:13 వచనంలో మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తాడు, జాలి పడతాడు. మనల్ని బట్టి మన ఎడల తండ్రికి జాలి కలగాలి, దేవునికి వాత్సల్యమైనటువంటి కలగాలి, ఆయనకు ఉన్నటువంటి కటాక్షం దయ మన మీద రావాలి అని అంటే, మనలో తండ్రి ఎడల మనకి ఏముండాలా, యెహోవా యందు భయము భక్తి అనేటువంటిది కనుక మనం ఉంటే, ఆ భయము భక్తి కలిగినటువంటి జీవితమును బట్టి దేవుడు మన ఎడల ఏం చూపెడతాడు, జాలి చూపించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి నన్ను చూస్తూ చక్కగా వాక్యాన్ని వింటూ హల్లెలూయా చేసినప్పుడు చక్కగా చెప్పాలి, హల్లెలూయా. నిద్రమత్తుగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. చిన్నపిల్లలు తెల్ల హల్లెలూయా చెప్పండి, అందరూ గట్టిగా హల్లెలూయా. డాక్టర్ సార్ నన్నే చూడాలి, అస్సలు పక్కకు చూడాల్సిన పని నన్నే చూస్తాను ఈరోజు ఏమన్నా కానీ అన్న, మీరు వెనకాల నుంచి వస్తారు సూపర్ పెట్టుకుంటారు. వెరీ గుడ్, హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు సులేమాన్ గొంతుకుంటే ఏం చేస్తాను, ఈ యూత్ గొంతులంతా ఏం బాగుంటుందా, నన్ను చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ వాడు లేచి నిలబడమంటే మాట్లాడు, లేకపోతే లేదు. హల్లెలూయా, వెరీ గుడ్. వాక్యములు వ్రాయబడినటువంటి రీతిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశము, వారి యొక్క అనుభవించినటువంటి శ్రమలను బట్టి వారి మాటలు మాట్లాడుతున్నాను. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటూ ఉంది, కానీ విడిచిపెట్టలే. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను పోలినటువంటి నేటి క్రైస్తవ తరంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, శోధనలను బట్టి కూడా అటువంటి ఆలోచన, అటువంటి జీవిత విధానంలోనే జీవిస్తున్నారు. దేవునిపై వెందలు వేస్తున్నట్టుగా, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. లేదు, దేవుడు ఇస్తున్నటువంటి అభయమైనటువంటి మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడంటే, దేవునికి మనమంటే ఎంత ప్రేమ, ఎంత మక్కువ, ఎంత ఇష్టమో మనం గమనించాలి. మరి అంత ప్రేమ చూపెడుతున్నటువంటి దేవుని యందు మనకు కూడా ఏముండాలా, అందరూ చెప్పాలి, మనకు కూడా ఏముండాలా. దేవుడు మనం ప్రేమించాలంటే మనం కూడా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి,
అంటారు. ఏది ఏమన్నా ఓకే, ప్రార్థన చెయ్యాలి. ఎట్లా ప్రేమించడం ఆజ్ఞలు పాటించడము, ఆ తర్వాత సహవాసము, అది రావాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామంటే మనం ఎలా కనబరుచుకోవాలి? క్రియలు కనపడాలి. మనం మాటలు ఎన్నో చెప్తాం కదా, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తాం. కానీ ఆ మాటలను బట్టి, వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మనలో ఏం కనిపించుకోవాలా? క్రియలు కనపడాలి. ఎవరు కనిపించాలా? దేవునికి కనపడాలా, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా కనపడాలి. అప్పుడే చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నీకు మంచి సాక్ష్యం వస్తుంది. దేవుడు కూడా నిన్ను చూసి మెచ్చుకొస్తాడు. అప్పుడు దేవుడికి అర్థమవుతుంది, నీవు నా యందు భయం భక్తి కలిగి ఉన్నావు కాబట్టి నేను నీ మీద ఏం చూపిస్తాను? జాలి చూపిస్తాను అంటే. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన ఏం చూపెడతాడంటే జాలి చూపెట్టేటువంటి దేవుడు అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. మరి దేవుని యందు మనకు ఉండవలసినటువంటి భయభక్తులు కలిగిన జీవితం అనేటువంటిది లేకపోతే అక్కడ వ్రాయబడినటువంటి మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునేమో. ఒకవేళ అటువంటి మరిచే వారు ఎవరైనా ఉంటే కూడా నేను మాత్రం నిన్నేం చేయనంటున్నాడు, మరి దేవుడు మనల్ని మరవకుండా ఉండాలి అని అంటే ఆయన అంటే మనకి ఏముండాలా? భయం ఉండాలి. ఆయన అంటే మనకు భక్తి ఉండాలి. అప్పుడే ఆయన మరవకుండా మనల్ని పట్ల ఏం చూపెడతాడు? జాలి చూపెడతాడు. జాలి చూపిస్తే ఇంకేం చేస్తాడు దేవుడు? మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసివేస్తాడు. మన కన్నిటిని తుడిచివేస్తాడు. మన ముఖం మీద ఉన్న విచారములను కొట్టివేస్తాడు. మనం ఉన్న శోధన నుండి దేవుడు విడిపిస్తాడు. మనకున్న బాధలన్నింటి నుండి కూడా దేవుడు మన బయటకు తీసుకొని వచ్చి ఒక మంచి చక్కని సంతోషకరమైనటువంటి జీవితాన్ని, సమాధాన సంబంధమైనటువంటి జీవితంలో దేవుడు మనకు, మన కుటుంబానికి ఇస్తాడు. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. మనం మాట్లాడుతుంటాం కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడెక్కడో ఏదో మనం మాట్లాడుతాం. కానీ దానికి తగినటువంటి సరైనటువంటి ఆ యొక్క మాటలు, ఆ యొక్క జీవితం, వ్యక్తిత్వం అనేటువంటిది కనుక లేకపోతే మన జీవితాలలో దేవుడు మన పట్ల చూపించవలసినటువంటి జాలి, దయ, కనికరము, కటాక్షము, వాత్సల్యత ఇవి ఏమి కూడా మన పట్ల ఉంటాయి? ఉండవా? ఉంటాయంటారా? ఉండవు. ఎందుకంటే దేవుడు అంటే మనకేముండాలా? భయం భక్తి ఉండాలి. కీర్తనకారుడు అదే రాస్తున్నాడు, తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా తండ్రి యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల కూడా ఏం చూపిస్తాడు? జాలి పడతాడు అని చెప్తాడు. మరి ఆ జాలి ఈ రోజున లేక, దేవుని ప్రేమను పొందుకోలేక చాలామంది బిడ్డలు అసమాధానంతో, నెమ్మది లేకుండా, దేవుని ఎడల భయం లేక, భక్తి లేక, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి చాలా రకరకాలైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో కూడా ఆ మాటలు చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో కూడా ఏముంది తెలుసా? 50వ అధ్యాయంలో భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు 16వ వచనం చదువుకుంటూ వస్తే ఆ కార్యాలన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్పే మాట, నేను ఇంత పనులు నీవు చేసినను నేను మౌనిని ఉంచివి, అందుకు నేను కేవలం నీ వంటి వాడవాడని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచు వాళ్ళరా నేను యోచించుకుని లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేది, తప్పించువాడు ఎవడనూ లేకపోవను, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుచు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యందు భయము భక్తి లేనటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కీర్తనలు 50 వచ్చే 16 వచ్చే చివరి వచ్చిన చదివితే అలా ఉంటాయి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని దేవుడు ఏమంటాడు? నేను చూసి చూసినట్టు మౌనంగా ఉన్నానని నీవు అనుకుంటున్నావు, కానీ నీ వంటి వాడను తాను ఇవన్నిటికీ కూడా నీ ఎదుట ఉంచి వరుసగా అప్పుడు నేనేం చేస్తానంటే గద్దిస్తాను అని చెప్పాడు. దేవుడు గద్దిస్తే మనం తట్టుకోగలుగుతామా? ఒక మనిషి మరొక మనిషిని గద్దిస్తేనే ఏమేమో అయిపోతాం, ఎదురు తిరుగుతాము, దాడి చేస్తాము, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం. కానీ దేవుడు మనల్ని గద్దిస్తే మనకంత శక్తి లేదు. దేవుని చేత గద్దింపబడకుండా నిమిత్తముగా మన యొక్క జీవితంలో ఆయన అంటే భయభక్తులు కలిగిన జీవితం మనలో ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. అప్పుడే దేవుడు అనే మాట నేను నిన్ను మరువను
అని చెప్పిన మాటలు మన జీవితంలో నెరవేర్చబడగలుగుతాయి. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను చెరిసగం చేయమనను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవించిన మాటలు ఏమిటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు అనేటువంటి మాట. కానీ నేను మరవను అంటాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మహారాజు ఆయన ఎందుకు ఒక పంచాయతీ వచ్చారు, ఒక సమాచారం తీసుకొచ్చారు. ఇద్దరు స్త్రీలు, వారు ఎవరునంటే వేశ్యలు అని వాక్యం సెలవిస్తారు. ఆ వేశ్యలైనటువంటి ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట వారికి కలిగినటువంటి తగులు తీర్చుకోవడానికి వచ్చారు. ఏమిటి ఆ తగునంటే, వారి ఇద్దరు కూడా కలిసి ఒకే స్థలంలో నివాసం చేసేటువంటి వారు. అయితే ఒకదానికి మొట్టమొదటి బిడ్డ పుట్టారు, ఆ తర్వాత రెండవ దానికి కూడా బిడ్డ పుట్టారు. ఒక స్త్రీ తను రాత్రికాల సమయంలో నిద్రలో పడుకున్నప్పుడు తన బిడ్డ మీద పడుకొని ఆ బిడ్డ చనిపోతే, రెండవ స్త్రీ యొక్క బిడ్డను తన కౌగిట్లో చేర్చుకొని చనిపోయినటువంటి ఆ తన బిడ్డను తీసుకెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ ఆ యొక్క పక్కలో పడుకోబెట్టారు. అయితే ఉదయాన్నే లేచి చూస్తే బ్రతికున్నటువంటి బిడ్డ ఉండాల్సిన తల్లి దగ్గర బ్రతికున్న బిడ్డ లేదు, చనిపోయిన బిడ్డ ఉంది. అయితే ఆ స్త్రీ చాలా చక్కగా గమనించి చూసినప్పుడు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఇదిగో నాతో కూడా ఉన్నటువంటి ఈమె నా బిడ్డను అపహరించి తన చనిపోయిన బిడ్డను నా దగ్గర తీసుకొచ్చి పెట్టారు అని చెప్పినప్పుడు, ఈ తప్పు తీర్చుకోవడానికి సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ఏమని తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ రాయి చదవబడినటువంటి మాటలు అవంటుంది ఈమె నా బిడ్డ అని, ఈమె నా బిడ్డ అని, ఈమె ఇద్దరు కూడా ఇలా వాదాలు చేసుకుంటున్నప్పుడు రాజు ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక కత్తి తీసుకుని వచ్చి బ్రతికున్నటువంటి ఈ బిడ్డను చెరుసగం చేసి ఇద్దరికి 2 భాగాలు పెట్టేమని చెప్తున్నాడు. మరి అటువంటిప్పుడు నిజమైనటువంటి తల్లి చెబుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? తన బిడ్డ తన దగ్గర లేకపోయినా అవతల తల్లి దగ్గర ఉండినా సజీవంగా ఉంటాడు, బ్రతికే ఉంటాడు అనేటువంటి ఉద్దేశంలో తన బిడ్డను చంపుకోవడం ఇష్టం లేకుండా మాట్లాడుతున్న మాట, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే వేగులు తరుముకొని పోయినది, రాజునంత నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రం చంపగా దానికే ఇప్పించమని మనవి చేస్తున్నప్పుడు ఆ రెండవ స్త్రీ అంటుంది, అది నాదైనను దానిదైన కాకుండా చెరిసగం చెయ్యి అంటున్నాను. అంటే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, అంటే ఇటువంటి స్త్రీలు కూడా ఉంటారు, కరుణించినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటలను బట్టి లోకంలో మనం ఎంతోమంది చూస్తున్నాం. ఎంతోమంది అక్రమ సంబంధాలు కలిగి బిడ్డలు కలిగి చెత్త కుండీల్లో వేసేవారు లేకపోలేదు, చంపేసి బయట పడేసేటువంటి వారు లేకపోలేదు. ఇలాగ రకరకాలుగా తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలను చంపి పడవేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే రీతిగా ఈ స్త్రీ కూడా అక్కడ చేస్తున్నటువంటి కార్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, అది దాని బిడ్డైనా సరే నా బిడ్డైనా సరే బ్రతుకున్నటువంటి బిడ్డను ఏం చేయమంటుందంటే 2 భాగములుగా చేసి ఇద్దరికి పంచేయబోతుంది. అప్పుడు రాజు గమనిస్తున్నాడు, అసలైనటువంటి తల్లి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే అక్కడ ఆయన చెప్తున్న మాటలు గమనిస్తే ఆయన అంటున్నాడు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి నీయుడి దాని తల్లి అదే. హల్లెలూయా అని తీర్పు చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా తల్లి తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను మరువదు అయినను నేను మరువను అంటున్నాడంటే, ఇటువంటి పాపము చేసి కరుణ కటాక్షములు లేనటువంటి తల్లులు కూడా ఎంతో మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తన గర్భాన పుట్టినటువంటి చంటి పిల్లలను మరిచేటువంటి తల్లులు ఉన్నారు, చంపివేసుకునేటువంటి తల్లులు ఉన్నారు, అనాథలుగా విడిచిపెట్టేసేటువంటి తల్లులు ఉన్నారు. అయినా నేను మాత్రము నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాను. ఆ విధమైనటువంటి దేవుని యొక్క గొప్ప శాశ్వతమైనటువంటి ప్రేమ మన వీరికి రావాలి అని అంటే కీర్తనకారుడు సెలవించిన రీతిగా తండ్రి
తన యొక్క కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడమని చెప్తున్నాడు. ఈ రోజున అటువంటి దయ, కనికరము, కటాక్షము మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడికి ఉండాలి అని అంటే విశ్వాసమైనటువంటి నీవు ఎవరి ఏదైతే విశ్వాసం నుంచి బ్రతుకుచూ ఉన్నావో, ఎవరిని ఆశ్రయించి నీవు బ్రతుకుచూ ఉన్నావో, ఎవరిని నిజమైన దేవుడుగా, లోకరక్షకుడుగా నీవు అంగీకరించి బ్రతుకుచూ ఉన్నావో, ఆ దేవుని ఎడల నీకు ఏముండాలంటే భయము, భక్తి కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క జాలి, కటాక్షము, దయ అనేటువంటిది నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. దేవుని పేరు పెట్టుకొని దేవుని నామమును దూషించేటువంటి రీతిలో నీ బ్రతుకుండకూడదు. అన్యుల మధ్య దేవుని నామము దూషింపబడేటువంటి క్రియలు నీ జీవితంలో ఉండకూడదు. మన మాట మాట్లాడినప్పుడు ఆ మాటకు తగినట్టుగా కట్టుబడి మనం జీవిస్తుండాలి. వాక్యం ఏమి వింటున్నావో ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, ఏ హెచ్చరికల ద్వారా నీవు హెచ్చరింపబడుతున్నావో ఆ హెచ్చరికలను బట్టి నీ జీవితంలో మార్పు కలుగుతూ ఉండాలి. అప్పుడే నీ క్రియల రూపంలో నీవు బ్రతుకుచూ ఉన్నప్పుడు నీవు సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తూ నడుస్తుంటావు. కాబట్టి నిజముగా దేవునికి నీ మీద ఏం కలుగుతుందంటే జాలి అనేది కలుగుతుంది. ఆయన నేను ఎన్నటికీ కూడా మరిచిపోడు. హల్లెలూయా. ఆ విధంగా నేను బ్రతకడం నేర్చుకో. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం, ఆత్మీయత, అనుభవాలలో నీవు ముందుకు వెళ్తుండాలి. అంతే తప్ప ఆదివారపు దినమున మాత్రం మన మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి ఏదో మనకు తెలిసిన భక్తి చేసి వెళ్ళిపోవడం కాదు. అనుక్షణము కూడా దేవుని యొక్క ప్రేమ నీకు అవసరం, దేవుని నేను మరొకగా ఉండటం నీకు అవసరం, దేవుని యొక్క క్షేమం నీకు అవసరం. ఇవన్నీ కూడా నీవు అనుభవించాలి అంటే ఆ అన్నిటిని కూడా అనుగ్రహించేటువంటి దేవుని ఎడల నీకు ఏముండాలంటే భయము, భక్తి కలిగిన జీవితం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? అందరూ చెప్పండి, ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. భయం అంటే ఎట్లా ఉండాలి? భయము గడగడ గడగడ వణకాలి. ఎందుకోసం వణకాలి? దేవుడు అంటే భయపడాలి. దేవుడు అంటే భయం లేనటువంటి స్థితి ఉండకపోవడం, దేవుని మందిరం అంటే భయం లేని స్థితి ఉండకపోవడం. భక్తి చక్కగా ఉండాలి. భక్తి అంటే చాలా పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ బ్రతికేటువంటి స్థితి నీలో ఉండాలి. నీలో ఏ మచ్చ, డాగు అనేటువంటిది కనపడకూడదు. ఇది దేవుడు అంటే నీకు ఉన్నటువంటి భయము, భక్తి కలిగిన జీవితం అంటే ఇది. అంతే తప్ప నామకార్థపు క్రైస్తవ జీవితం మాత్రం ఉండకూడదు. అది నిన్ను పరలోకానికి కూడా తీసుకోకూడదు. అది ఉన్న వచ్చే, లేకపోయినా వచ్చే. ఉంటే ఎలా ఉండమన్నాడు దేవుడు? వెచ్చగానైనను, లేకపోతే నులివెచ్చగా ఉంటే ఆ కథ వేరే, వెచ్చగా ఉంటే ఆ కథ వేరే. చల్లగానైనను, వెచ్చగానైనను, ఎట్లయినా ఉండాలి, ఏదో పక్కన ఉండాలి. అంతేకాని నులివెచ్చని జీవితం వచ్చే దేవుడు ఏం చేస్తాడు? ఉమ్మి వేయను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రశ్న చేసుకోవాలి, నేను చల్లగా ఉన్నానా లేకపోతే వెచ్చగా ఉన్నానా? చల్లగా ఉంటే నువ్వు ఏమీ లేవు, నీవు ఆత్మీయతలో దిగజారిపోయావు, భక్తిహీనత, ఇలాంటి పరిస్థితి లేదు. వెచ్చగా ఉన్నామంటే మంచి పరిశుద్ధత, మంచి భక్తి, భయము కలిగినటువంటి జీవితం. నులివెచ్చని జీవితం అయితే ఇటు చల్లగా కొంచెం వెచ్చగా, కొంచెం చల్లగా, కొంచెము వెచ్చగా, అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం హల్లెలూయా. అందుకే నులివెచ్చని జీవితం లాంటి క్రైస్తవ్యం దేవునికి పనికిరాదు. ఇష్టం లేదు, దేవుడికి అవసరం లేదు. ఇటైనా వండుకోవాలా, లేకపోతే అటైనా వండు. అది అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. కనుక ఎవరు నిన్ను మరిచినా నేను మాత్రము నిన్ను ఏ పక్కలు ఎవరు చెప్పాలి? నేను మాత్రం నిన్ను గొంతుకు లేదా? నేను మాత్రము నిన్ను గట్టి చెప్తే కదా, సైతాను గడు పారిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు వచ్చి నెత్తి మీద కూర్చొని కళ్ళు మూసి, చెవులు మూసి, నోరు మూసి, చేతులు వేడి వేస్తే వరకు గమ్మన ఉంటాడు. వాడు వచ్చి వాళ్ళనిప్పుడల్లా ఈగ మొగం మీదకి వస్తే ఏం చేస్తారు? మీరు కూర్చో అంటారా? ఏడుగేసు, ముక్కు లేవు, చెవు లేవు అంటారా? ఏం సీటే అంటావా? అనం ఏం చేస్తావు? తోలుతావా, కొట్టుకుంటావా? మరి సైతాన్ గాడిని వస్తే మాత్రం తోలరా? సైతాన్ని తోలరా వద్దా? వాక్యము ఒక మాట ఉంటుంది, మీరు దేవునికి లోబడితే అప్పుడు వాడిని ఎదిరిస్తారు. మీరు లోబడరు కాబట్టి వాడిని ఎదిరించలేక ఓడిపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యానికి లోబడండి, అప్పుడు వాడిని ఎదిరిస్తారు. వాడిని ఎదిరించలేదు, వాడిని ఆహ్వానించి పక్కన కోసం పెట్టుకుని వాటితో పాటు ఇట్లా తోగుతా మోగతా ఎప్పుడెప్పుడు అయిపోతుందని వాచ్లు గడియారాలు చూసుకుంటా కడుపులు ఆకలి గుర్తు చేసుకుంటా కూర్చున్నారంటే వాడితో పాటు మీరు తిష్టేసుకొని కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలకు లోబడండి మొదట, అప్పుడు వాటిని మీరు ఏం చేస్తారు? ప్రియంగా ఏం చేస్తారు? గట్టి చెప్తా. ఎన్ని గంటలకు వస్తుంది ఎదిరించుకొని 10:30 వచ్చా ఎదిరించి 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 అప్పుడు కానీ వాడు వదల యాడికి లేదు కూర్చోయాడు. ఏమో వాళ్ళ ఇంటానే ఉంటాడేమో అని 2 రోజులు చెప్తాంట. ఇప్పుడు సార్ ఊరికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళిపోతే కూడా అమ్మగారు మాత్రం టైం మాత్రం మారనే లేదు. మావాడు పవన్ ఇంకా లేదు వచ్చా. ఏం చేస్తూ ఉంటారు ఏమన్నది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తున్నా కొంతమంది తలకాయలకి వద్దు వద్దు అస్సలు మా పేరు లేదు. ఒక వారం ఒక క్యాండిడేట్ని వాడుకుంటాం చూసారు. ఏం ప్రణీత అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. రావాలి, దేవునికి లోబడితే దైవ భక్తి ఉంటుంది. అప్పుడే కనుక దేవుని జాలి మన మీదకి రావాలంటే వచ్చేసి. మనకు దేవుడు అంటే భయం లేక భక్తి లేక జాలి చూపించలేదు దేవుడు. ఇజ్రాయేల్ ఆరో చెప్పారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి విపత్తులను బట్టి, వారు అనుభవించినటువంటి శ్రమలను బట్టి దేవుడు మమ్మల్ని మరించి విడిచిపోయాడు అని వారు అనుభవించు ఉన్నారు. సియోను అదే అంటుంది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని మనం గమనిస్తున్నప్పుడు ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు, కానీ నేను మాత్రం నిన్ను మరువను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చక్కని వాగ్దానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అంత చక్కని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడిని మనం అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఆ దేవుడికి లోబడకుండా ఉంటే ఇక సాతానుని ఎదిరించలేము, సాతాన్ని జయించలేము. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పతనమైపోవడానికి ఇవన్నీ కారణాలు. పతనమైపోకూడదు. సాతాను పెట్టే శోధన, మనుషుని ప్రభావం అంతటి కూడా మనం ఏం చేస్తూ వెళ్ళాలి? జయిస్తూ 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 ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే క్రియలంటే ఇలా ఉండాలి. దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, ఎంత ప్రేమిస్తున్నావో క్రియారూపంగా చూపెట్టాలి. అర్థమవుతుంది? క్రియల్లో ఉండాలి మన ప్రేమ. మనకు 9:30 ఆలయం అని అంటే మనం ఎన్ని గంటలకు వచ్చి కూర్చోవాలా? దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటే, దేవుడు అంటే ప్రేమ అంటే ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటాము? 7 చెప్తాడు. ఏం వచ్చి 9కి, మనం వచ్చింది 10కి. హల్లెలూయా. చూడు, అనవసరంగా దొరకతారు నా చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారు వచ్చి వంట చేసిపోతారు కాబట్టి వాళ్ళ పర్మిషన్. హల్లెలూయా. బుజ్జి వస్తుంది లేదు నాకు ప్రకాశ్, బుజ్జి వస్తుంది. నవ్వినాడంటే లేదు అంట. ఓకే, రెడీ చేసి ఇస్తారు. పోనీ. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద ప్రేమ అంటే ముందుగా రావాలి. దేవుడి మీద ప్రేమ అంటే అందరికంటే నీ గొంతే బాగా వినపడాలని దేవుడు గొంతెత్తి పాడాలి. దేవుడి మీద ప్రేమ అంటే అందరికంటే ముందు నువ్వే ప్రార్థన చేయాలి. దేవుడి మీద ప్రేమ అంటే వాక్యం చదవాలి, వాక్యానుసంగా బ్రతకాలి. ఒక వ్యక్తిని మనం ఇష్టపడి ప్రేమిస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాంఛ కోరికలు ఎలాగైతే మనం నెరవేర్చడానికి ప్రయాసపడతామో దేవుణ్ణి ప్రేమిస్తే కూడా అలాగే మన వంతు మనం ఏం చేయాలి? ప్రేమించేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. వాక్యం చదువుతూ నాకు సిగ్గు, నాకు భయం. కొన్ని రోజు ఇంట్లో చదువుకుంటామంటే తలకాయల్లో పేర్లు పోగొట్టారు. కొన్ని భుజం ప్రార్థన ఉందంటే లేదు, అది లేదు. కొన్ని వ్యక్తిగత ప్రార్థన ఉందంటే అది లేదు, ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏం చేస్తే తప్పిస్తాం? ఏమైనా ఒక పని చేస్తాను దేవుని కోసం చెప్పండి రా నాని, ఏదో చెప్పండి. దేవుని ఎంత ప్రేమిస్తున్నారంటే ఏమీ లేదు నా దేవుని జవాబు. పోనీ నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటున్నావు అంటే మాత్రము ఎంత లిస్ట్ చెప్తావు. తెల్లారు ఏం తింటివి అని అంటే ఇడ్లీ, దోశ, పొంగలు, అవి ఇవి తింటివి. మధ్యాహ్నం ఏం తింటివి? బిర్యానీ తింటివి. ఏమని బిర్యానీ తింటివి, అది తింటివి. రాత్రికి ఏం తింటివి? చపాతీలు, చేపలు, అవి ఇవి. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకునేదాన్ని మాత్రం కొరతలు లేకుండా, కొలతలు లేని తిండి తిరుగుకొని ఎంత బాగా ప్రేమిస్తావు అంత బాగా ప్రేమించవచ్చు. కానీ దేవుని మాత్రం ప్రేమిస్తున్నారా? ప్రియా, ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
నేను నిన్ను మరువను అని చెప్తున్నాడంటే మరి మనం కూడా దేవుడిని మరవకూడదు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంతవరకు కూడా మర్చిపోకూడదు. మోషే ఒక మాట రాస్తున్నాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించేదము చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నారు దేవుడికి, ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచున్నాయన. ఆ కృప మరేటువంటిది మా మీద ఉంటే మా దినములన్నీ కూడా మేమేం చేస్తూ వెళ్తాం, నిన్ను బట్టి ఉత్సహించి సంతోషిస్తాము. ఆ కృపలో దాగి ఉన్నటువంటి ఆయన ప్రేమ, దయ, కనికరము, కటాక్షము, వాత్సల్యత మనకు రావాలి. మొట్టమొదట మనం సంపాదించుకోవాల్సింది ఉదయాన్నే ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. ఆ కృప అనేటువంటిది లేకుండా నీ పనుల్లోనికి నువ్వు వెళ్ళినా నీకు తృప్తి ఉండదు, దేవుని బట్టి సంతోషించే స్థితి ఉండదు, ఆనందించే స్థితి ఉండదు. నీ దినములన్నీ కూడా ఆయాసము, దుఃఖంగానే వెళ్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే లేచి దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటావో, దేవుని యొక్క కృపను నీవు అనుభవించడానికి ఇష్టపడగలుగుతావో, ఆ కృపతో నీకు ఆ దినమంతా కూడా ఎలా ఉంటుందంటే తృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, మా దినములన్నీ కూడా మేము నిన్ను బట్టి సంతోషించి ఉత్సహించదము అని చెప్తారు. ఆ యొక్క స్థితి ప్రతి విశ్వాసికి కూడా ఉండాలి. ఆయన కృప అనేటువంటిది మనకు చాలా చాలా అవసరము. ఆ కృప ఉంటేనే మనం బ్రతుకుతాం, ఆ కృప ఉంటేనే ప్రేమ దొరుకుతుంది. ఆయన కనికరము, కటాక్షము, వాత్సల్యత ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చేటువంటివే. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరు నిన్ను మరిచినా కానీ నేను మట్టుకు నిన్ను మరువను చెప్తున్నాడంటే ఆయన కృప అనేటువంటిది ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ఈ రోజున నలిగిపోతున్నటువంటి నీ జీవితంలో, ఎంతో కృంగిపోయినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే వాగ్దానంతో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఎవరు మరిచినా మరవకపోయినా సరే నేను మాత్రం నిన్ను మరువను. నిన్ను అనుకోవద్దు, నేను విడిచిపెట్టానని, నిన్ను మరిచిపోయానని మాత్రం ఆ రోజు ఇజ్రాయేల్ అనుకున్నట్టుగా నీవు అనుకునవద్దు. ఎందుకంటే వాక్యం ఆ రీతిగా మనకు హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఉంటుంది. ఈ రోజున అటువంటి కృంగిపోయిన స్థితిలో ఎవరైనా ఉంటే కూడా అటువంటి బిడ్డలను సైతం కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆదరించి ఆయన నిన్ను మరిచిపోలేదు, నేను చూడము, నేను ఎక్కడ చెప్పుకొని ఉన్నాను, నా అరచేతులు నేను చెప్పుకొని ఉన్నాను. హల్లెలూయా. ఆయన అరచేతులు ఉన్న గాయములు ఎలాగైతే మచ్చలు కనిపిస్తుంది, నిత్యము కనిపిస్తుంటాయో, ఆయన మనల్ని చెప్పుకొని ఉంటే నిత్యము ఆయన కంటికి మనకు కనిపిస్తూనే ఉంచకుండా మనం చేతికి వాచి కట్టుకుంటాం, చూసుకుంటూనే ఉంటాం. లేదా టైం మనకు అవసరం లేకపోయినా కనుకుంటూనే ఉంటాం. మరి అరచేతుల్లో దేవుడు చెప్పుకున్నాడంటే మనం ఎంత ప్రేమమైన దేవుడు మనం ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదవండి. మలాకీ గ్రంథము 16-17 వచనాలు. ఒకరితో ఒకరు మాట్లాడుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోదినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కనికరము ఆయన మరొకకుండా మనం ఉండాలి అని అంటే మనము మొట్టమొదటి దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండాలి. ఇక్కడ మలాకీ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల యొక్క స్థితిగతులు అక్కడ రాయబడుతూ ఉన్నారు. ఏమేమున్నాయి అక్కడ అంటే పై వచనం మీరు వెళ్ళి చదవండి. గర్విష్ఠులుగా ఉండేటువంటి వారు, చాలా రకరకములైనటువంటి పరిస్థితులు కలిగిన వారు. అయితే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు గలవారు ఉన్నారో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి. హల్లెలూయా. భయభక్తులు గలవారు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు గలవారినటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఏమంటున్నది, ఆయన నామాన్ని స్మరించుచూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకార్థకముగా ఏముంది అక్కడ, ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామాన్ని యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వారు స్మరిస్తూ గనుక ఉంటే ఆయన ఎదుట ఏముంది? ఒక గ్రంథం జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. ఈ రోజున మన జీవితాలు ఎంతమంది దేవుడి నామాన్ని స్మరించుకుంటాము? మన ఇంట్లో కానీ లేదు ఒక ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైనా కూడుకొని కూర్చున్నాము. యెహోవా యందు నీకు నిజముగా భయము భక్తి ఉంటే ఆయన నామాన్ని ఏం చేస్తావు? స్మరిస్తావు. ఆ భయము భక్తి లేదనుకో ఏం స్మరిస్తావు? వేరే వాళ్ళ గురించి స్మరిస్తావు. వాళ్ళలో ఉండే తప్పులు లోపాల గురించి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. లేకపోతే నీ ఇంట్లో ఉండే సంగతులు వాళ్ళకి, వాళ్ళ సమాచారాలు నీకు, ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు ఆయన నామమును స్మరించుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటే దేవుని యొక్క సముఖమునందు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయవచ్చు ఉన్నది. ఆ గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞాపకార్థకంగా దేవుని సముఖంలో ఉన్నటువంటి గ్రంథమందు మన పేర్లు ఏమవ్వాలి? వ్రాయబడాలి. హల్లెలూయా. ఎప్పుడు వ్రాయబడతాయి అని అంటే నీవు ఆయనను గూర్చి ఏం చేస్తున్నప్పుడు? స్మరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీరే ప్రశ్న చేసుకోండి. నా ఇంటిలోనైనా, లేకపోతే నేను ఇంకో ఇంటికి వెళ్ళినా, లేకపోతే నా ఇంటికి నలుగురు వచ్చినా వారితో నేను ఏ సంభాషణ చేస్తూ ఉన్నాను? ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను. ఒకరి గురించి మంచి మాట్లాడుతున్నానా, చెడు మాట్లాడుతున్నానా, లేకపోతే ఇంకొకటి కొండెములు ఇటువంటివి చెప్తుంటే ఈరోజు చదివిన కీర్తన గ్రంథం 51 ఉంది కదా, ఇవన్నిటిని కూడా వరుసగాని వెళ్తూ ఉంచి నేను ఏం చేస్తానన్నాడు? గద్దిస్తానని చెప్పాడు. మరి ఆయన మౌనంగా ఉండాలే, నన్ను ఏం పట్టించుకోలేదు అనుకోవద్దు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈ మంచి వాడిని కాదు, ఈ సంగతులన్నీ నీ ముందు వరుసగా ఉంచి నేను గద్దించేవాడు నేను చెప్పాడు. మరి వాక్యం సంకరిస్తుంది, యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వాడిని ఆ మాట్లాడే మాటలను చెవి వింటాడు. అంతేకాదు కానీ అదే భయభక్తులు కలిగిన బిడ్డలు దేవుని నామమును స్మరిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథం రాయవచ్చు. ఆ గ్రంథములో ఈ రోజున నీ నా పేర్లు అనేటువంటివి రాయబడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలంటే ఇటువంటి క్రియలు మనలో ఉండాలి. ఆయన గ్రంథంలో మన పేరు రాయబడాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను అంటే మరువకుండా ఉండాలి అంటే మనలో ఇటువంటి క్రియా జీవితం ఉండాలి. ఈ క్రియలు కలిగినటువంటి ఆత్మీయత నీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన సముఖమునందు జ్ఞాపకార్థకంగా ఉన్నటువంటి గ్రంథములో నీ పేర్లన్నీ కూడా వ్రాయబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చెప్పాలి, హల్లెలూయా. మరి మన పేర్లు రాయబడేటువంటి స్థితి ఉందా ఈరోజు మనకి? ఎంతమందికి ఉంది నా పేర్లు అక్కడ రాయబడుతూ ఉంటాయి? 1 2 3 మిగతా వాళ్ళ పేర్లు ఏడ రాయబడుతూ ఉంటాయి? పక్కింట్లో ఎదిరింట్లో మనకు పూర్వం ఉన్న స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో మన పేర్లు ఏమవుతూ ఉంటాయి? ఈరోజు వాడు ఫోన్ చేసి, ఈరోజు అది ఫోన్ చేసి అని మాట్లాడేది పనికిరాని మాట్లాడి గొడవలు చేసుకొని, ఫోన్లోనే తిట్టుకొని, అరుచుకొని ఏమేమో నానా గతులు పెట్టి వస్తాం. అవునా? అదే దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే ఉంటాయా? ఉంటాయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మెసేజ్ విషయం, నిశ్శబ్దము మౌనము అనేటువంటి వాటి గురించి ఎవరు రాసి పెట్టినాడు. నిశ్శబ్దంగా ఉంటే సమస్య, చిరునవ్వుకి నిశ్శబ్దానికి ఒక డెఫినేషన్. నిశ్శబ్దంగా ఉంటే చిరునవ్వుతో ఉంటే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మౌనంగా ఉంటే సమస్య రాకుండా కాపాడవచ్చు. హల్లెలూయా. అవునా కదా? ఏమన్నా మనకు చిరునవ్వు లేదు, మౌనము లేదు, మనకు సెట్ కావాలంటున్నా. నీవు చిరునవ్వుతో ఉంటే ఏం చేస్తావు? సమస్యని పరిష్కరిస్తావు. అదే నీవు మౌనంగా ఉంటే సమస్యని దగ్గరికి రాదు. హల్లెలూయా. అట్లా ఎప్పుడైనా ట్రై చేసాను ఒకటి అట్లాంటివి అనిపించినా లేదా? మనం మౌనంగా ఉంటే సమస్య మన దగ్గర మౌనంగా అంటే ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్గా మన పని చేసుకుంటే సమస్య మన దగ్గరికి రా. చిరునవ్వు ముఖం మీద వచ్చే సమస్యలు ఈజీగా పరిష్కరించవచ్చు. హల్లెలూయా. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా చెప్తున్నా
ఏడా మీకు ఇంట్లో గొడవలు అవి భర్త భార్య పెద్ద భార్య భర్త మీద చిన్న నమ్ముకోండి, లేకపోతే మౌనం అయిపోయింది. అంటే సమస్య రాదు, సమస్య పరిష్కరించే స్థితి ఏం లేవా. మా వాడి పెళ్ళి ఎక్కినాడు, ఏది వెళ్ళాడు, నవ్వుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా ఎట్టి చెప్తాను చేతులు ఎత్తి హల్లెలూయా. నేను మీకు ట్యూషన్ చెప్పేదానికే టైట్ అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందో దానిని బట్టి మనం జీవించాలి. నీవు ఈ రోజున భయము భక్తి కలిగిన వారి మధ్యలో నువ్వు కూర్చుంటే దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. దేవునికి సంబంధించిన మాట్లాడితే నీ పేరు అక్కడ దేవుని సముఖంలో జ్ఞాపకార్థం రాయవలసిన గ్రంథం ఉంటుంది. అందరూ రాసుకుంటాడు దేవుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో రాసుకుంటాడు. యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు మాట్లాడుకుంటుండగా యెహోవా ఏం చేశాడు, చెవికి ఆలకించెను. హల్లెలూయా. ఆయన ఆలకిస్తాడు. భయము భక్తి ఉన్నటువంటి వారి మాటలు వేరే, భక్తిహీనుల మాటలు వేరే. మనం భయము భక్తి కలిగి ఉంటే ఆయన జాలి చూపిస్తాడు, ఆయన మనం మరువడు చూపిస్తాడు. ఇదిగో చూడు, నేను ఎక్కడ చెప్తున్నాను, అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాటలతో దేవుడు మనం ఏం చేస్తాడు, ఆదరించగలుగుతాడు. రెండవదిగా మనం గమనిస్తే అదే ఏషియా గ్రంథం 60వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చదవండి. ఏషియా గ్రంథము 60:18. బలత్కారమున మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనమను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అదే యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయెల్తో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇకను నీ దేశమున బలత్కారం అనేటువంటి మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అని మాట నాశనమును మాట కానీ వినపడదు. రక్షణయే నీవు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుంటువు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మన ప్రాకారములు ఏవైతే ఉన్నావో ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారములు నిత్యము కూడా ఎవరు ఎదుగుతున్నాయి, నా ఎదుగు ఉన్నవి. అవి ఎలా ఉన్నాయని ఇజ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే, అవి నీ యొక్క ప్రాకారములన్నీ కూడా ప్రఖ్యాతిగాంచినటువంటివి, నీ గుమ్మములన్నీ కూడా నీవు అలాగ చెప్పుకుంటావు. నీ రక్షణయే నీ ప్రాకారములు. హల్లెలూయా. రక్షణ, దేవుడు ఇచ్చినటువంటి రక్షణే మనకు ఎలా ఉండాలి అంటే ప్రాకారములుగా దేవుడు పెడుతున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మనకందరికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ నీకు ఎలా ఉంది, నీ ప్రాకారం వల్లే ఉంది. ప్రఖ్యాతి అనేటువంటిది నీ గుమ్మములని నీవు చెప్పుకునేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకుని వస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ఎడల ఇజ్రాయేలుతో మాట్లాడుతాడు, నా వైపు తిరుగు, నన్ను తప్ప నీవు వేరొకరిని పూజించకూడదు, ఆరాధించకూడదు. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞలన్నీ కూడా పెట్టాడో ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, భయభక్తులు కలిగిన జీవితం ఉన్నప్పుడు, ఆయన ఎందుకు భయభక్తి కలిగి యెహోవా మాట వింటున్నాడని మంచిగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన నామమును నీవు స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ రక్షణ అనేటువంటిదే నీ జీవితానికి ఎలా ఉంటుందంటే ఒక ప్రాకారం వలె ఉంచాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ రక్షణ ప్రాకారం ప్రఖ్యాతి నీ గుమ్మములను నీవు చెప్పుకుంటావు. అంత మంచి ఉన్నతమైనటువంటి ఔదార్యమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాను అని అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఒక్కనాటికి కూడా మరిచేటువంటి వాడు కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను మరిచేటువంటి వాడు కాదు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనేటువంటి వాగ్దానం ఆ రోజున మారితేనే కాదు, మనతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతాడు. మనం నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన గొప్ప దేవుడు, బలము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన యెహోవా. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఏ ఒక్క విషయంలో కూడా కృంగిపోయేటువంటి పరిస్థితులు మనకు ఉండవలసిన అవసరమే లేదు. హల్లెలూయా హల్లెలూయా. అదే రెండో మాట 54వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి, 54 11 నుంచి 17 వరకు కూడా నేను చదువుతాను వినండి. 54వ అధ్యాయంలో 11వ వచనం నుండి 17 వరకు చదువుతాను వినండి.
ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయదు, మాణిక్య మణులతో నీ కోట బొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉందరు, అది నీ దగ్గరకు రానే రాదు. ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ వస్తే, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారు ఎవరు. ఆలక్ష్యము నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకి పాడు చేయవాడిని సృజించువాడను నేనే. నీవు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లరు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నిరసనాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచు ఉన్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఎంత నమ్మదగినటువంటి వాగ్దానములతో కూడినటువంటి మాటలు దేవుడు ఆ రోజున సేవకుడి ద్వారా ఇస్తున్నటువంటి దీవెనలు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను ఈ విధంగా నేను చేస్తాను, ఈ విధంగా నీ పునాదులు కడతాను, నీ యొక్క స్థితిగతులు అన్నింటినీ కూడా నేను మారుస్తాను, నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం కూడా నీ ఎదుగు నిలవలేరు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటంటే, దేవుడు మనలను మరువకుండా తన అరచేతిలో చెప్పుకున్నప్పుడే ఇటువంటి ఫలమైనటువంటి మహిమగల కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మనం ఆయన అరచేతులు లేకుండా పాదాల కింద ఉన్నామనుకోండి, నలిగిపోతూనే ఉంటాం. పాదాల కింద ఉండకూడదు. ఎక్కడ ఉండాలి మనము? ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? అరచేతులు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఉన్న శోధన బట్టి కృంగిపోతున్నాము, లేదు, దేవుడు చెప్పిన మాట నెమ్మదిగా చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి మరలా కూడా చదవండి. ఈ మాట ఎంతో నెమ్మదిగా ఇస్తారు, ఎంతో ఆదరణతో కూడినటువంటి మాటలు వస్తాయి. అందుకే మనకి ప్రయాసపడి గాలి వాని చేత పట్టబడి ఆదరణ లేక ఉన్నదానా యెరూషలేముతో మాట్లాడతాడు. ఓ యెరూషలేమా, ఈ విధంగా ప్రయాసపడి గాలి వాన చేత పట్టబడినటువంటి పరిస్థితుల్లో ఆదరణ లేకుండా ఉన్నటువంటి దానా, నీవు నీలాంఛనములతో నీ కట్టడములు కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను. ఎంత విలువైనటువంటి జీవితంలో దేవుడు ఇస్తానంటున్నాడండి. చాలా విలువైనటువంటి, మనం అనుకోవచ్చు మన దృష్టిలో విలువలేని జీవితంగా మార్చబడిపోయాలి. విలువలేని సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ నన్ను ఏమాత్రము కూడా ఒక స్థితి అనేటువంటిది నాకు లేదు, నేను చాలా తక్కువ వాడను, తక్కువ దాడను అని అనుకుంటూ ఉన్నామే. మళ్ళీ దేవుడు నీతో మాట్లాడే మాట, నీ కట్టడములు కూడా కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను, నీ లాంఛనములతో నేను కడతాను అంటున్నాడంటే ఎంత మంచి విలువైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి విలువైన జీవితం ఈ రోజున మనకు కావాలి అని అంటే, యెహోవా యందు నీకేముండాలి? భయము, భక్తి ఉండాలి. ఆ భయభక్తులు కలిగిన జీవితమే నిన్ను ఇటువంటి ఔదార్యమైన స్థితిలోకి తీసుకుని వెళ్తారు. మన ఊరికైనా భయము, భక్తి అనేటువంటి భూత పదంగా మనం చెప్పుకోవడం కాదు. నిజముగా దేవుడు అంటే మనకేముండాలి? భయము, భక్తి. ఈ రెండు ఉంటేనే ఇటువంటి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. ఆ కృప దేవుడు మనందరి కుటుంబాలు కలిగించిన ప్రార్థన చేసుకున్నాం. బహోన్నతులైన మా తండ్రిని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ వాక్యము సెలవించిన రీతిగా స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరుచున్నాను. ఒకవేళ మరిచినప్పటికీ కూడా నేను మరొకరు చెప్తున్నాను. చూడు, మన అరచేతుల మీద నేను చెప్పి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా యొక్క ఉన్నవి చెప్తున్నాను. ప్రభు, ఈ రోజున మా అందరి జీవితంలో కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆధారం లేక ఉన్నటువంటి యెరూషలేముతో మీరు మాట్లాడిన మాటలు ఈ రోజున అదే పరిస్థితుల్లో దాన్ని ఎంతోమంది బిడ్డలు జీవిస్తున్నారు. ప్రయాసపడి గాలి చేత వాన చేత కొట్టబడి ఆదరణ లేక తండ్రి ప్రభు ఎంతో కలతల్లో చెందినటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి నాయన. మీ నమ్మదగినటువంటి వాగ్దానము తండ్రి ప్రభు నీ బిడ్డలు ఈ రోజున విని ఉన్నారు. ఆ వాగ్దానము తండ్రి వారి జీవితంలో నెరవేర్చండి. వారిపైన మీ కనికరాన్ని చూపెట్టండి. యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల తండ్రి జాలి చూపెట్టేటువంటి వాడిని మీ వాక్యం సెలవించండి. మీ జాలి, మీ కరుణ, కటాక్షం, మీ దయ, వాత్సల్యత బిడ్డలందరి కుటుంబముల మీద కూడా మీరు స్థిరపరచని ప్రార్థన చేస్తున్నారు.
మీ గొప్ప వాగ్దానాలు ఇచ్చే బిడ్డలందరూ కూడా పొందుకొని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములను తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా. వందనం యేసయ్యా, కరుణవు నీవయ్యా. వందనం యేసయ్యా, కరుణవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు